తెలంగాణలో అధికార పార్టీకి ఇప్పుడు బీజేపీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అదే స్థాయిలో ఇప్పుడు కమలం పార్టీని కూడా కారు కలవరానికి గురి చేస్తుంది. ఫుల్ జోష్ మీద ఉన్న కమలానికి గులాబీ ఊహించని ఝలక్ ఇవ్వడంతో అంతా డైనమాలో పడిపోయారు. రథసారథులకు రామ్ రామ్ చెప్తారనే వార్త ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇందుకే మార్పులపై అధిష్టానం ఏమంటుంది? పెద్దల చెవులో సంజయ్ ఊదిన పేర్లు ఎన్ని? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బలమైన పార్టీగా బీజేపీ, కారును ఢీకొట్టే శక్తిగా ఎదిగిన కమలం నేతల్లో కొత్త కలవరం, రథసారథుల మార్పులపై మంటలు, మార్పులపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేదే లేదన్న అధిష్టానం, జిల్లాల్లో సారథులను మార్చే అవకాశాలు. తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనేది బీజేపీ లక్ష్యం. తాజాగా తెలంగాణ నేతలను ఢిల్లీ పిలిపించిన అమిత్ షా వారికి స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. నేతలు విభేదాలు పక్కన పెట్టి గెలుపు కోసం పనిచేయాలని నిర్దేశించారు. పార్టీలో చేరికలపైన దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో తానే స్వయంగా తెలంగాణ బాధ్యతలను పర్యవేక్షించాలని నిర్ణయించినట్టు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బీజేపీలో తీవ్ర గందరగోళం మొదలైంది. మొన్నటి వరకు పోటీలో లేదు అనుకున్న కమలం పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో కారు పార్టీకి యాక్సిడెంట్ చేసే సత్తా తమకే ఉందని జబ్బలు చరుచుకుంటుంది. దీంతో బీజేపీలో ఎవరి సీటుకు ఎవరు ఎసరు పెడుతున్నారు, ఎవరి పదవులు ఎప్పుడు మారతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న తరుణంలో కాషాయ పార్టీలో సాగుతున్న చర్చ, ప్రచారంపై రాష్ట్రంలోని పార్టీలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఛాన్స్ దొరికితే బీఆర్ఎస్ ను ఊపిరాడకుండా చేస్తోంది బీజేపీ పార్టీ. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని డీజే బాక్సులు పలిగేలా సౌండ్ పెంచి మరీ చెప్తున్నారు. అందుకు ప్రజల్లో మైలేజ్ వచ్చే ఏ ఒక్క ఛాన్స్ ని వదలకుండా వడిసిపడుతున్నారు. ఫలితంగా ఆ పార్టీకి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో ఎలాంటి సందేహమూ లేదు. ఇదే సమయంలో ఆ పార్టీ అంతర్గత వ్యవహారంపై కూడా ప్రజల్లో రోజు చర్చ జరగటం పట్ల ఆ పార్టీ నేతలు కొంత అసహనంతో ఉన్నారు. కమలంలో రోజుకో కాంట్రవర్సీ తెరపైకి వస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే ఢిల్లీలో స్పెషల్ క్లాసులు తీసుకున్న రాష్ట్ర కాషాయ నేతలు ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటున్నారు. నిన్నటి వరకు పార్టీ రాష్ట్ర రథసారథిని మారుస్తారంటూ జోరుగా సాగిన ప్రచారానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఎండ్ కార్డ్ వేశారు. 2024 వరకు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేదే లేదంటూ బొట్టు పెట్టకుండానే అందరికీ చాటింపేశారు. అంతేకాకుండా తన మాట కాదని బండి సంజయ్ 2024 వరకు కమల రథసారథిగా ఉండాలనేది అధిష్టానం నిర్ణయమని కుండ బద్దలు కొట్టారు. దీంతో ఇక సమస్యేమీ లేదన్న ధీమాకు నేతలందరూ వచ్చిన తరుణంలో మరో ప్రచారం జోరందుకుంది. పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ బలహీనంగా ఉందనేది జగమెరిగిన సత్యం. ఇదే తరుణంలో జిల్లా అధ్యక్షులను మారుస్తున్నారని, రాష్ట్రంలో 33 జిల్లాల పార్టీ సారథులను మార్చాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధిష్టానానికి నివేదిక సమర్పించారన్న ప్రచారం ఓ రేంజ్లో ఊపందుకుంది.
అయితే ఇందులో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక పాత వారికే స్పెషల్ క్లాసులు తీసుకొని పని కానిచ్చేస్తారా అనేది సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ జిల్లా అధ్యక్షులను మార్చాలని అధిష్టానం భావిస్తే మాత్రం ఇప్పటికే వారి పేర్లను బండి సంజయ్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న వారితో పాటు ఆ పదవిపై కన్నేసిన వారు కూడా ఏ నిమిషంలో ఏ మార్పు జరుగుతుందో అన్న ఆసక్తితో ఉన్నారు. ఎవరు ఎక్కడున్నా పార్టీ కోసం పని చేయాలంటూనే జిల్లా అధ్యక్షులను మార్చేది లేదని, మహా అయితే 4 జిల్లాల అధ్యక్షులను మార్చే అవకాశాలున్నాయంటూ బండి సంజయ్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు మార్పులు చేర్పులు అనే అంశాన్ని అధికార బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర అని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేలిగ్గా కొట్టిపారేసిన శ్రేణుల్లో మాత్రం గందరగోళం తొలగిపోవటం లేదు. ఏది ఏమైనా అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టడంలో కాషాయ పార్టీ పడరాని పాటలు పడుతున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రమే కనిపిస్తోంది అనటంలో ఎక్కడా సందేహం లేదు. మొత్తంగా బీజేపీ రథసారథుల మార్పు మ్యాటర్ మంటలు రేపుతుంటే కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కమలం శ్రేణుల్లో కన్ఫ్యూజన్ పోవాలంటే బండి సంజయ్ మరోసారి బల్లగుద్ది చెప్పక తప్పదనే చెప్పవచ్చు.